సార్ మీకు ఇంకేం కావాలి సార్? మల్లెడుగు. ఏం కావాలి సార్? మల్లెడుగు. మళ్ళీ అడుగుతున్నాను కదా సార్, చెప్పండి సార్. సో నేను క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పండి. చాలా ఫన్నీ క్వశ్చన్. నేను 4th ఫ్లోర్ నుంచి నూడిల్స్ పాడేస్తాను, అయితే సేమ్ టైం 1st ఫ్లోర్ నుంచి యాపిల్ పాడేస్తాను, కానీ నూడిల్స్ తొందరగా కింద పడుతుంది, ఎందుకు? ఫస్ట్ నూడిల్స్ పడేసిర్రు కాదు, సేమ్ టైం కాన్స్టెంట్ టైం లో. చెప్పండి ఆన్సర్. నూడిల్స్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి యాపిల్, 4th ఫ్లోర్ నుంచి నూడిల్స్ సేమ్ టైం, కాకపోతే నూడిల్స్ ఫస్ట్ పడుతుంది, ఎందుకు? కింద న్యూటన్ న్యూటన్ లాస్ ఇక్కడ ఏం పనికిరావు. నేను కూడా అదే చెప్పిన. న్యూటన్ ఉంటే న్యూటన్ ఆపిల్ పట్టేసుకొని తినేస్తాడు. నూడిల్స్ అయితే నూడిల్స్ కింద పడదు, ఆపిల్ పడుతుంది. ఇల్లాజికల్ క్వశ్చన్, చాలా ఇల్లాజికల్ క్వశ్చన్. అంతేగా ఆలోచిస్తుంటా. మీరు గెస్ చేయలేరు ఆన్సర్. చెయ్యలేను, అంత ఉంటే నేను ఎందుకు కడతాను మిమ్మల్ని క్వశ్చన్. ఏమై ఉంటది నూడిల్స్? చిన్న క్లూ వద్దు, షట్ అప్. క్లూ ఇస్తే నేను చెప్తాను. నూడిల్స్ ఎక్కడ దొరుకుతాయి? అమ్మ 4th ఫ్లోర్ లో నూడిల్స్ ఎందుకు దొరికింది కదా ఆలోచన. కాదు, నూడిల్స్ ఎక్కడ దొరుకుతాయి? నూడిల్స్ నేను చెప్పానా పోనీ? ఎందుకంటే నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ కాబట్టి. చెప్తాను, షాక్ అవుతారని. ఇంత ఇల్లాజికల్ మాకు వచ్చేసి బెటర్ కదా. 1000 + 50 ఎంత? 1000 + 50 1050 + 10 1060 1060 + 20 1080 + 5 1085 + 5 1100 1100 ఇంకేమో + 5 అన్నా నేను. 5 + 5 1090 90 + 2 1092 + 8 1100 కాదు. ఓకే, వచ్చు ఇది మీకు. నేను యాక్చువల్లీ వేరే వాళ్ళకి అడిగితే 2000 చెప్తారు. అదే ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్ ఒకసారి అడిగినాం, అందుకనే గుర్తుంది. నేను అక్కడికి వచ్చి చిన్న ఎర్రని పండు మీద ఫ్రీగా వాడు. అదే నిప్పు బొగ్గు మామ కానీ మామ చందమామ. తెలుసా? ఇంకో క్వశ్చన్ అడగనా? ఫస్ట్ బ్లాక్ ఉంటుంది, తర్వాత రెడ్ అవుతుంది, లాస్ట్ లో గ్రే కలర్ అవుతుంది. నిప్పు కాదు, సింపుల్ ఆన్సర్. ఇలా ఇంకా ఓల్డ్ క్వశ్చన్ ఒకటి ఉంటది, మీకోసం అడుగుతా. బూట్లో గులాబీ. బ్రో అదేదో అడుగు క్వశ్చన్ అడుగు. బూట్లో గులాబీ అంతేనా? అంతే. సన్న గులాబీ. బూట్లో గులాబీ ఏంది? బూట్లో గులాబీ దీపం. ఇంతకు ముందు చెప్పిన ఆన్సరే. ఏంటి? ఇంతకు ముందు ఒక ఆన్సర్ బొగ్గ. మీరు అడిగినప్పుడు చెప్పిన ఇంకోటి. సన్ కాదు, మూట కాదు. గూట్లో గులాబీ ఎందుకు? నాలుక. చెప్పావా? నేను బ్రిలియన్స్ అనుకుంటున్నా. ఇదైతే సింపుల్ ఆన్సర్, వెంటనే చెప్తారు. ట్రై చేసి తల తాత ఉంటుంది, బాడీ ఉంటుంది. ఉంటుంది, బాడీ ఉంటుంది. సింపుల్ ఆన్సర్. ఎంత సింపుల్ అంటే ఇంతేనా అంటారు వాళ్ళు. ఇంగ్లీష్ లో అడిగితే ఈజీ చెప్తారు కాబట్టి తెలుగులో అడిగినా. ఇంగ్లీష్ లో ఈజీ చెప్తావు నువ్వు, ఆన్సర్ వెంటనే చెప్తావు. అంటే చెప్పేదే కదా. ఇరిటేట్ చేసేది బ్లాక్ బోర్డ్. చాలా సింపుల్ క్వశ్చన్, డైలీ చూస్తారు, డైలీ చూస్తాం, డైలీ వాడతారు కూడా. తల తోక ఉంటుంది, బాడీ అయితే ఉంటుంది. పెన్నా? పెన్ కాదు, స్పూన్. పెన్ వాడతాం కదా మేము, స్టూడెంట్స్ కదా. స్టూడెంట్స్ కదా, అందరూ వాడతారు. పైకి 10 రూపాయలు పడుద్ది. సరే, ఇంగ్లీష్ లో అడిగి చెప్తారు. హెడ్ ఉంటది, టైల్ ఉంటది, బాడీ ఉంటది.
ఆ. చెప్పినాగా సింపుల్ ఆన్సర్ డైలీ యూజ్ చేస్తారు. మేము టాపర్ బ్యాగ్ పెట్టాం. సరే ఓకే, నెక్స్ట్ రోజు అడుగుదా. కీస్ ఉంటాయి, లాక్స్ ఉండవు, స్పేస్ ఉంటది కానీ రూమ్ ఉండదు, ఎంటర్ అవ్వచ్చు కానీ ఎగ్జిట్ అవ్వలేదు. కీబోర్డ్. అంతే, రైట్ ఆన్సర్. PPS లో వాడికి ప్రాబ్లం చేయడం కూడా రాదు. ఆన్సర్ చెప్పిండు. మాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అన్నమాట. ఒక్క క్వశ్చన్. అడుగులు ఉంటాయి కానీ కాళ్ళు ఉంటాయి, చాలా తెలివి వాళ్ళకి కనిపిస్తుంది. యాక్చువల్లీ దాని ఆపోజిట్. మీ క్లాస్ టాపర్ ఏమే? బ్యాగ్ పెట్టాం. రైట్. స్టూడెంట్ డైలీ యూజ్ చేస్తాం. మ్యాథ్స్ స్టూడెంట్ కానీ సైన్స్ స్టూడెంట్ కానీ కామర్స్ అయినా ఏంది, సైన్స్ మ్యాథ్ బీటెక్ #బీటెక్. బీటెక్ బ్యాచ్ అందరు ఏ బ్రాంచ్ ఇంతకీ అందరు? మన పరువు తీక, నేను సిఎస్సి సిఎస్సి పరువు పోతుంది అక్కడ. రైట్. ఫస్ట్ ఇయరా ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంది అందరికి, ఇంక దానికన్నా నువ్వు ఇవ్వాలా? ట్రాక్టరా? ఇంజనీరింగ్ స్కేలా. స్కేల్ దాంట్లో ఉంటాయిగా ఫీట్స్, అడుగులు. ఒకసారి మళ్ళీ అడుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తే మాకు ఏం ఛాలెంజ్? సార్ మీకు ఇంకేం కావాలి సార్? మల్లెడుగు ఏం కావాలి సార్? మల్లెడుగు. మళ్ళీ అడుగుతున్నాను కదా సార్, చెప్పండి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మల్లడుగు.